హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ప్లాస్టిక్ చైర్ పైన ఈ హోల్ ఎందుకుంటుందని? చిన్నపిల్లలు ఎందుకని ష్ అని సౌండ్ చేయగానే టాయిలెట్కి వెళ్తారని, ఎప్పుడైనా కంపెనీ కాల్స్ ఇంకా స్పామ్ కాల్స్ అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చని, ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ష్ అని శబ్దం చేయగానే టాయిలెట్కి ఎందుకు వెళ్తారో ఆలోచించారా? ఎందుకంటే చాలా సింపుల్. మనం ఇంతకుముందు వాళ్ళు టాయిలెట్ చేయనప్పుడల్లా ఆ సౌండ్ అనేది అని వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ చేసేసాం. నెక్స్ట్ టైం ఆ సౌండ్ యూజ్ చేసినప్పుడు మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఆటోమేటిక్గా సౌండ్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల పిల్లలకి తెలుస్తుంది ఈ టైంలో నేను టాయిలెట్కి వెళ్ళాలని. అందుకని ఆ సౌండ్ చేసినప్పుడల్లా పిల్లలు టాయిలెట్కి వెళ్తారు. ఫ్రెండ్స్, మనందరికీ ఫిలిప్పీన్స్ దేశం తెలిసే ఉంటుంది. ఇది ఈస్ట్ ఏషియాలో ఒక కంట్రీ. కానీ ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఫిలిప్పీన్స్ దేశంలో మనం గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకోవాలంటే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఒక 6 మొక్కలు నాటాలి. అంటే అక్కడ పక్కా 6 మొక్కలు నాటితే కానీ మన గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇవ్వరనమాట. అది ఇంజనీరింగ్ అయినా, డాక్టర్ అయినా, బీకామ్ అయినా, ఏదైనా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ 6 మొక్కల్ని నాటాల్సిందే. ఈ ఫ్యాక్ట్ చాలా బాగుంది కదా. ఈ రూల్ కూడా మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ అవుతే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, మనం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు మనకు స్పామ్ కాల్స్ ఇంకా కంపెనీ కాల్స్ వస్తూనే ఉంటాయి. చాలా చిరాకేస్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా ఈ స్పామ్ కాల్స్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలని? ఏం లేదు, ఈసారి వాళ్ళు కాల్ చేసినప్పుడు అది మీరు కాదని చెప్పండి. ఎగ్జాంపుల్, మీరు వైభవ్ అయితే నేను వైభవ్ కాదని చెప్పండి. దానివల్ల వాళ్ళ డేటాబేస్లో మీ కాంటాక్ట్ డిలీట్ చేస్తారు. దీనివల్ల స్పామ్ కాల్స్ అనేవి చాలా రిడ్యూస్ అవుతాయి. ఇది ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఫ్యాక్టరీస్ పైన ఈ మిషన్స్ ఎందుకు, దాని యూజ్ ఏంటని? దాని యూజ్ చాలా సింపుల్. ఫ్యాక్టరీ లోపల చాలా హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ అంతా ఈ విండ్ టర్బైన్స్ ద్వారా బయటికి పంపించేసి లోపల చాలా కూల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల మిషన్స్ అనేవి చాలా బాగా వర్క్ చేస్తాయి. అలాగే లోపల ఉన్న వాళ్ళకు కూడా కొంచెం చల్లగా ఉంటుంది. అందుకే విండ్ టర్బైన్స్ ప్రతి ఒక్క ఫ్యాక్టరీ పైన పెడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ప్లాస్టిక్ చైర్ మధ్యలో ఈ హోల్ ఎందుకు, దాని పర్పస్ ఏంటని? మీరు నాలాగా అది ప్లాస్టిక్ చైర్ పట్టుకోవడానికి అని అనుకుంటున్నారా? కానీ కాదు. మనం చాలా ప్లాస్టిక్ చైర్స్ ఒకదానిపైన ఒకటి వేసినప్పుడు దాంట్లో ఎయిర్ ఇంకా వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. అవి రెండు క్రియేట్ అయితే మనం ప్లాస్టిక్ చైర్స్ని మనం మొత్తం బలం పెట్టినా తీయలేం. అవి అతుక్కుపోతాయి. అవి అలా అతుక్కోకుండా ఉండడానికి మధ్యలో హోల్ అనేది పెడతారు. అలాగే కాకుండా ఎవరైనా బరువైన వ్యక్తులు ప్లాస్టిక్ చైర్ పైన కూర్చున్నప్పుడు దానిపైన ఎక్కువ ప్రెషర్ పడకుండా ఈ హోల్ అనేది కాపాడుతుంది. ఇంకా ప్లాస్టిక్ చైర్ యొక్క లైఫ్ని కూడా ఇది చాలా ఏళ్ళు ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్.